అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఇంకా ఎలక్షన్కి 10 రోజులు టైం ఉంది. ఈ టైంలో ఒక సర్వే వచ్చింది. మెజారిటీలతో సహా చెప్తుంది 175 నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో చెప్తుంది. అదేవిధంగా ఎంత మెజారిటీతో ఎవరు గెలవబోతున్నారో అని చెప్తుంది. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. వాళ్ళు అందుకే పిన్ టు పిన్ చేశారు. ఎంత మెజారిటీ రావచ్చు ఏంటి అనేది వాళ్ళు నంబర్స్తో సహా చెప్పారు. ఒక్కసారి ఈ నంబర్స్తో సహా చెప్పిన ఈ సంస్థ ఏంటి, వీళ్ళు ఎలా ఈ సర్వే చేశారు అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూసినట్టయితే సొసైటీ ఫర్ గ్లోబల్ ఎన్లైట్మెంట్ అండ్ డెవలప్మెంట్ లక్నో ద మెగా సర్వే రిజల్ట్ ఫర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ 2024. సొసైటీ ఫర్ గ్లోబల్ ఎన్లైట్మెంట్ అండ్ డెవలప్మెంట్ లక్నో వాళ్ళు చేసిన సర్వే ఇది. వీళ్ళు ఒక అద్భుతమైన సర్వే చేశారు. నిజంగా ఈ సర్వేని మనం చూసినట్టయితే ఈ సర్వేలో ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పారు. కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందో చెప్పారు. చూద్దాం ఒకసారి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇచ్చాపురం నుంచి చూద్దాం. ఫస్ట్ మనం ఇచ్చాపురం నుంచి చూసుకున్నట్టయితే చాలా క్లారిటీగా చెప్తున్నారు వాళ్ళు. వైసీపీకి ఎన్ని ఓట్లు వస్తాయి, అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, అదేవిధంగా నోటాకి ఎన్ని ఓట్లు, అదర్స్కి ఎన్ని ఓట్లు వస్తాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఏ పార్టీ గెలుస్తుంది, ఎంత మార్జిన్తో గెలుస్తుంది అని కూడా చెప్తున్నారు. ఇచ్చాపురం నుంచి మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా ఇక్కడ 72,112 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. అదేవిధంగా ఇక్కడ కూటమికి మనం చూసుకున్నట్టయితే ఇచ్చాపురంలో మనం కూటమికి చూసుకున్నట్టయితే 1,06,713 ఓట్లు, అదేవిధంగా కాంగ్రెస్కి 2,569 ఓట్లు, అదేవిధంగా నోటాకి 2,912 ఓట్లు, అదర్స్కి 2,569 ఓట్లు వస్తాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు పార్టీలు ఇక్కడ చూసుకున్నట్టయితే కూటమికి 1,06,713 ఓట్లు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 72,112 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ ఇచ్చాపురం టీడీపీ 34,600 ఓట్లతో ఇచ్చాపురాన్ని గెలుచుకుంటుంది టీడీపీ అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ మనం చూసినట్టయితే పలాస చూద్దాం. పలాస చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 69,207 ఓట్లు వస్తే ఇక్కడ కూటమికి 89,339 ఓట్లు వస్తున్నాయి. ఇక్కడ టీడీపీ 24,133 ఓట్లతో ఇక్కడ టీడీపీ గెలుస్తుంది పలాసాని అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ మనం చూద్దాం. తర్వాత టెక్కలి చూసుకున్నట్టయితే 75,821 ఓటు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1,03,477 ఓట్లు ఇక్కడ కూటమికి వస్తున్నాయి. దాంతోపాటుగా మనం కాంగ్రెస్, నోటా, అదర్స్ కూడా 2,000, 3,000 ఇట్లా వచ్చినాయి. దాన్ని మనం పట్టించుకోనక్కర్లేదు. ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ కూటమి మధ్య పోటీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఓట్లు ఎన్ని వచ్చినాయని చెప్తాను. కాబట్టి టెక్కలు మనం చూస్తే 75,821, ఇక్కడ కూటమికి 1,34,077 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ గెలుస్తుంది టెక్కల్ని 27,656 ఓట్లతో ఇక్కడ టెక్కల్ని గెలుస్తుంది టీడీపీ. నెక్స్ట్ మనం చూద్దాం. టెక్కలు చూసిన తర్వాత పాతపట్నం చూద్దాం. శ్రీకాకుళంలో పాతపట్నం నియోజకవర్గం సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 58,575 ఓట్లు వస్తే ఇక్కడ కూటమికి 91,555 ఓట్లు వస్తున్నాయి. ఇక్కడ పిఠాపురం టీడీపీ గెలుస్తుంది 32,979 ఓట్లతో 39,000 మెజార్టీతో పాతపట్నాన్ని గెలుస్తుంది టీడీపీ అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళంలో ఎవరు గెలుస్తారనేది కూడా చాలా ఉత్కంఠ ఉంది. శ్రీకాకుళంలో 81,013 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 81,013 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 1,18,000 ఓట్లు కూటమికి వస్తున్నాయి. ఇక్కడ టీడీపీ గెలుస్తుంది.
20,787 మార్జిన్తో ఇక్కడ ఆధిక్యంతో గెలుస్తుంది శ్రీకాకుళాన్ని టీడీపీ. 20,787 మెజారిటీతో ఇక్కడ శ్రీకాకుళాన్ని గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూద్దాం ఆముదాల వలస. ఆముదాల వలస నుంచి మనం వద్దాం. నెక్స్ట్ ఆముదాల వలస చూద్దాం. ఆముదాల వలసలో 69,003 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 80,650 ఓట్లు ఇక్కడ కూటమికి వస్తున్నాయి. మనం మొత్తం మిగతా వాళ్ళకు కూడా కాంగ్రెస్కి, నోటాకి, ఇతరులకి కూడా ఓట్లు వచ్చాయి. దీంట్లో మొత్తం 11,647 ఓట్లతో ఇక్కడ ఆముదాల వలసని టీడీపీ గెలుచుకుంటుంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ మనం చూస్తే హెచ్చర్లకు సంబంధించి కూడా చూద్దాం. ఇక్కడ బీజేపీ పోటీ చేస్తుంది కాబట్టి హెచ్చర్లకు సంబంధించి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 92,630 ఓట్లు వస్తే ఇక్కడ కూటమికి 1,06,760 ఓట్లు వస్తున్నాయి. హెచ్చర్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బీజేపీ 14,130 ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలుస్తుంది హెచ్చర్లని. నెక్స్ట్ మనం చూస్తే నర్సన్నపేట కూడా చూద్దాం. చాలా రోజుల నుంచి నర్సన్నపేటలో ఎవరు గెలుస్తారు అనే దాని మీద కూడా చాలా ఉత్కంఠ ఉంది. నర్సన్నపేట మనం చూసుకున్నట్టయితే 72,026 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 89,916 ఓట్లు ఇక్కడ కూటమికి వస్తున్నాయి. ఇక్కడ చూస్తే మనం టీడీపీ గెలుస్తుంది నర్సన్నపేటని 17,891 ఓట్లతో ఇక్కడ గెలుస్తుంది టీడీపీ అని చెప్పి సర్వే చెప్తుంది. నెక్స్ట్ చూస్తే మనం రాజాం దగ్గరకు వద్దాము. రాజాం ఎస్సీ నియోజకవర్గంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 73,139 ఓట్లు 73,139 ఓట్లు వస్తే ఇక్కడ టీడీపీ అండ్ జనసేన బీజేపీ కూటమికి 86,216 ఓట్లు వస్తున్నాయి. మిగతాది కాంగ్రెస్కి, ఇతరులకి, నోటాకి కూడా కొన్ని ఓట్లు వచ్చాయి. అది తక్కువలో ఉన్నాయి, అందుకని వాటి గురించి నేను చెప్పట్లేదు. ఇక్కడ రాజాం ఎస్సీ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంటుంది 13,128 ఓట్లతో 13,128 ఓట్లతో ఇక్కడ రాజాంని టీడీపీ గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే పాలకొండకు వద్దాం. ఇక్కడ పాలకొండ ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ పాలకొండ ఎస్టీ నియోజకవర్గంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 61,804 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 71,229 ఓట్లు ఇక్కడ పాలకొండలో కూటమికి వస్తున్నాయి. ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుంది ఈ స్థానాన్ని 9,425 ఓట్లతో జనసేన గెలుస్తుంది పాలకొండని అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూస్తే కురుపాంలో కూడా మనం చూస్తే 57,287 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తే 76,980 ఓట్లు కూటమికి వస్తున్నాయి. కురుపాంని టీడీపీ గెలుస్తుంది 19,693 ఓట్లతో కురుపాంని గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తుంది మనం పార్వతీపురం కూడా సేమ్. ఇక్కడ 66,583 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 71,878 ఓట్లు కూటమికి రాబోతున్నాయి. ఇక్కడ టీడీపీ గెలుస్తుంది 5,295 ఓట్లతో టీడీపీ గెలబోతుంది అని చెప్పి పార్వతీపురాన్ని చెప్తుంది. నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే సాలూరు చూద్దాం. ఇప్పుడు సాలూరులో ఎవరు గెలబోతున్నారు, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. సాలూరు చూసినట్టయితే 62,557 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇక్కడ కూటమికి 90,802 ఓట్లు వస్తున్నాయి. సాలూరుని గెలుస్తుంది టీడీపీ 28,245 ఓట్ల మెజారిటీతో ఇక్కడ టీడీపీ గెలుస్తుంది సాలూరుని. నెక్స్ట్ చూస్తే బొబ్బిలిలో మనం చూసుకున్నట్టయితే 69,324 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయి. 1,06,436 ఓట్లు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. ఇక్కడ బొబ్బిలిని కూడా టీడీపీ గెలుస్తుంది 32,113 ఓట్ల మెజారిటీతో బొబ్బిలిని టీడీపీ గెలుస్తుంది అని చెప్తుంది. నెక్స్ట్ చీపురుపల్లి కూడా మనం చూసుకున్నట్టయితే అనూహ్యంగా చాలా సర్వేలు నేను చెప్పాను మీకు. చీపురుపల్లిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం ఈ సర్వే మాత్రం చీపురుపల్లిలో మాత్రం టీడీపీ గెలుస్తుంది. అది కూడా 4,487 ఓట్ల మెజారిటీతో గెలుస్తుంది టీడీపీ అని చెప్తుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 78,937 ఓట్లు వస్తే ఇక్కడ
కూటమికి 83,424 ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూసినట్టయితే గజపతి నగరం. గజపతి నగరంలో ఎవరు గెలుస్తారో చూద్దాం. గజపతి నగరం ఇక్కడ చూస్తే టీడీపీ గెలుస్తుంది. 34,441 ఓట్లతో గజపతి నగరాన్ని టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67,863 ఓట్లు వస్తే 1,23,004 ఓట్లు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. ఇక్కడ కూటమి 34,441 ఓట్లతో ఇక్కడ గజపతి నగరాన్ని గెలుచుకుంటుంది టీడీపీ అని చెప్తున్నారు. నెక్స్ట్ నెల్లిమర్ల ఎవరు గెలుస్తారో చూద్దాం. నెల్లిమర్ల మనం చూసుకున్నట్టయితే 13,178 ఓట్లతో ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుంది నెల్లిమర్లని. ఇక్కడ నెల్లిమర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 83,709 ఓట్లు వస్తే 96,888 ఓట్లు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి అని చెప్తుంది ఈ యొక్క సర్వే. కాబట్టి నెల్లిమర్లని జనసేన పార్టీ గెలుస్తుంది. 13,178 ఓట్ల మెజారిటీతో గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ విజయనగరంలో ఎవరు గెలుస్తారనేది మనం చూసుకున్నట్టయితే విజయనగరం మనం ఒకసారి చూస్తే విజయనగరాన్ని టీడీపీ గెలవబోతుంది. 22,163 ఓట్ల మెజారిటీతో విజయనగరం టీడీపీ గెలవబోతుందని చెప్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 75,527 ఓట్లు వస్తే 97,690 ఓట్లు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. 22,163 ఓట్లతో ఇక్కడ విజయనగరాన్ని ఇక్కడ టీడీపీ గెలుచుకోబోతుంది. నెక్స్ట్ శృంగవరపు కోటను కూడా టీడీపీ గెలుస్తుంది. 23,044 ఓట్లతో. మొత్తం చూసుకున్నట్టయితే 78,577 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 1,16,001 ఓటు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. కాబట్టి శృంగవరపు కోటని 23,044 ఓట్లతో శృంగవరపు కోటని టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే భీమిలిని చూద్దాం. నెక్స్ట్ భీమిలి కూడా మనం చూస్తే చాలా ప్రతిష్టాత్మక నియోజకవర్గం. భీమిలిలో ఎవరు గెలుస్తారని మనం ఎప్పటి నుంచి అనుకున్నాం. భీమిలిని టీడీపీ గెలుస్తుంది 9,608 ఓట్లతో. ఇక్కడ మెజారిటీ ఓన్లీ 9,000 మాత్రమే వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భీమిలిలో 1,23,373 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 1,32,982 ఓట్లు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. 9,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ భీమిలిని టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ విశాఖపట్నం ఈస్ట్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం ఈస్ట్ని కూడా ఇక్కడ టీడీపీ గెలవబోతుంది. వచ్చే ఓట్లు మెజారిటీ మాత్రం 41,688 ఓట్ల మెజారిటీతో విశాఖపట్నం ఈస్ట్ని గెలుస్తుంది టీడీపీ అని చెప్తున్నారు. నెక్స్ట్ విశాఖపట్నం సౌత్ని కూడా ఇక్కడ జనసేన పార్టీ గెలవబోతుంది. 25,000 ఓట్ల మెజారిటీతో 25,482 మెజారిటీతో ఇక్కడ విశాఖపట్నం సౌత్ని జనసేన పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే విశాఖపట్నం నార్త్ వద్దాము. విశాఖపట్నం నార్త్ను కూడా బీజేపీ గెలవబోతుంది 18,000 ఓట్ల మెజారిటీతో. 18,039 ఓట్లు ఇక్కడ ఇంత ఆధిక్యంతో గెలవబోతుంది బీజేపీ. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 75,339 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే కూటమికి 93,378 ఓట్లు ఇక్కడ కూటమికి వస్తాయి. కాబట్టి 18,039 ఓట్లతో ఇక్కడ బీజేపీ గెలవబోతుంది విశాఖపట్నం నార్త్ని. విశాఖపట్నం వెస్ట్కి వద్దాము. విశాఖపట్నం వెస్ట్లో చూసినట్టయితే టీడీపీ గెలవబోతుంది 33,693 ఓట్ల మెజారిటీతో ఇక్కడ టీడీపీ గెలవబోతుంది విశాఖపట్నం వెస్ట్ని అని చెప్తున్నారు. ఇక్కడ 38,000 ఓట్లు 38,690 ఓట్లు కేవలం 38,695 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే కూటమికి ఏకంగా 72,388 ఓట్లు రాబోతున్నాయి. 33,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ టీడీపీ గెలబోతుంది విశాఖపట్నం వెస్ట్ని. నెక్స్ట్ చూస్తే గాజువాకలో కూడా సేమ్ టీడీపీ గెలుస్తుంది. గాజువాకని ఎంత మెజారిటీతో అంటే 55,550 ఓట్ల మెజారిటీతో గాజువాకలో టీడీపీ విన్ అవబోతుంది అని చెప్తుంది ఈ సర్వే. ఇక్కడ చూస్తుంటే 73,479 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1,29,029 ఓట్లు కూటమికి వస్తాయి. 55,550 ఓట్లతో ఇక్కడ టీడీపీ గెలబోతుంది గాజువాకని అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే చోడవరాన్ని మనం చూస్తే టీడీపీ గెలబోతుంది 28,130 ఓట్ల మెజారిటీతో ఇక్కడ చోడవరాన్ని టీడీపీ గెలబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ కూడా మెజారిటీలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు కూడా మనం ఒకసారి చూస్తే 72,429 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 1,05,059 ఓట్లు కూటమికి రాబోతున్నాయి. టోటల్గా 28,130 ఓట్లతో చోడవరాన్ని టీడీపీ గెలుచుకోబోతుంది. నెక్స్ట్ మాడుగులకు వద్దాము. మాడుగులను కూడా టీడీపీ గెలుచుకోబోతుంది. 10,766 ఓట్లతో టీడీపీ గెలుచుకోబోతుంది. మాడుగులని ఇక్కడ చూస్తే 69,207 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 79,972 ఓట్లు కూటమికి రాబోతున్నాయి. 10,000 మెజార్టీతో ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే అరకు వ్యాలీ నో డౌట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. నెక్స్ట్ పాడేరు నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అనకాపల్లికి వద్దాము. అనకాపల్లి చూసుకున్నట్టయితే అనకాపల్లిని జనసేన పార్టీ గెలుస్తుంది. 16,131 ఓట్లతో ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ పెందుర్తిలో కూడా జనసేన పార్టీ గెలుస్తుంది. 27,130 ఓట్లతో పెందుర్తిలో జనసేన పార్టీ తమ సీటుని దక్కించుకుంటుంది. ఇక్కడ పెందుర్తి మొత్తం చూసుకున్నట్టయితే 94,637 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 1,21,977 ఓట్లు ఇక్కడ పెందుర్తిలో కూటమికి రాబోతున్నాయి. 27,340 మెజారిటీతో జనసేన పార్టీ గెలవబోతుంది. నెక్స్ట్ చూస్తే ఎలమంచిలకు వద్దాము. ఎలమంచిలో జనసేన పార్టీ గెలుస్తుంది. 24,542 ఓట్లతో ఇక్కడ ఆధిక్యంతో ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుంది. ఇక్కడ ఎలమంచిల్ని 71,768 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 96,310 ఓట్లు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూస్తే పాయకారావుపేట నో డౌట్ పాయకారావుపేట మనం చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది. 24,517 ఓట్లతో టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ 83,295 ఓట్లు పాయకారావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 1,07,813 ఓట్లు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ టీడీపీ 24,517 ఓట్లతో ఇక్కడ పాయకారావుపేటని గెలుచుకుంటుంది. నెక్స్ట్ చూస్తే నర్సీపట్నంలో టీడీపీ గెలుస్తుంది. 14,783 ఓట్లతో టీడీపీ గెలబోతుంది నర్సీపట్నాన్ని. నెక్స్ట్ చూస్తే తునిలో కూడా మనం చూసుకున్నట్టయితే తునిని కూడా టీడీపీ గెలబోతుంది. 10,570 ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలబోతుంది తుని. మనం మ్యాక్సిమం నేను ఛాన్సర్లు ఎక్కువ 2-3 సర్వేల్లో కూడా చెప్పాను తునిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుందని చెప్పి ఎక్కువగా మెజారిటీ సంస్థలు ఏదైతే ఉన్న ఏజెన్సీస్ చెప్పాయి. బట్ ఈ యొక్క సర్వే సంస్థ మాత్రం ఇక్కడ తునిలో కూడా టీడీపీ గెలబోతుంది. 10,570 ఓట్లతో ఇక్కడ గెలబోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రతిపాడు చూద్దాం. ప్రతిపాడులో కూడా టీడీపీ గెలబోతుంది. 22,269 ఓట్ల మెజార్టీతో ఇక్కడ టీడీపీ గెలబోతుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 72,512 ఓట్లు వస్తే 94,777 ఓట్లు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. 22,269 ఓట్ల మెజార్టీతో ఇక్కడ టీడీపీ గెలుస్తుంది ప్రతిపాడుని. నెక్స్ట్ మనం చూద్దాం పిఠాపురం. చాలామంది మాట్లాడుతున్నారు పిఠాపురం అని. పిఠాపురంలో ఎవరు గెలుస్తున్నారు ఏంటి అనేది కూడా వీళ్ళు చెప్పారు ఇక్కడ. బట్ మెజార్టీలు 1,00,000, 2,00,000 అంటే చాలామంది మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ చూస్తే అంత సీన్ లేదనిపిస్తుంది. పిఠాపురం మనం చూసుకున్నట్టయితే పిఠాపురం నుంచి జనసేన పార్టీ గెలుస్తుంది. 38,927 ఓట్లు, 38,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. 71,462 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలవబోతున్నాయి. 1,10,389 ఓట్లు ఇక్కడ టీడీపీకి రాబోతున్నాయి. కాంగ్రెస్కి 1,700 చిల్లర, 2,300 చిల్లర నోటాకి, అదేవిధంగా అదర్స్కి 1,500 కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మొత్తం మనం చూసుకున్నట్టయితే 38,927 ఓట్ల మెజార్టీతో ఇక్కడ పిఠాపురాన్ని జనసేన పార్టీ గెలుచుకోబోతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూస్తే కాకినాడ రూరల్ కూడా జనసేన పార్టీ గెలుచుకోబోతుంది. 44,799 ఓట్ల మెజారిటీతో కాకినాడ రూరల్ని గెలుచుకోబోతుంది జనసేన పార్టీ. నెక్స్ట్ చూస్తే పెద్దాపురాన్ని కూడా మనం చూసుకున్నట్టయితే టీడీపీ గెలవబోతుంది. పెద్దాపురాన్ని 38,298 ఓట్ల మెజారిటీతో గెలవబోతుంది పిఠాపురాన్ని టీడీపీ. నెక్స్ట్ అనపర్తిలో మాత్రం సీన్ రివర్స్ అయిందని చెప్పొచ్చు. అనపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.
14,187 ఓట్లతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎలా అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లని, అదేవిధంగా కూటమికి వచ్చిన ఓట్లను కూడా ఒకసారి చూద్దాం. 1,18,089 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 87,702 ఓట్లు కూటమికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 1,600 కాంగ్రెస్ పార్టీకి, నోటాకి 25,500, అదేవిధంగా 1,935 అదర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14,187 ఓట్ల మెజార్టీతో అనపర్తిని గెలుచుకుంటుంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ కాకినాడ సిటీని చూసుకున్నట్టయితే కాకినాడ సిటీలో టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఎంత మెజారిటీ అంటే 39,559. నిజంగా ఒక షాక్ అనుకోవచ్చు. కాకినాడ సిటీలో మనం చూస్తే కాకినాడ సిటీలో ఇక్కడ టీడీపీ గెలబోతుంది 39,559 మెజారిటీతో. నెక్స్ట్ రామచంద్రాపురం చూద్దాం. రామచంద్రాపురాన్ని కూడా టీడీపీ గెలబోతుంది 36,238 ఓట్ల మెజారిటీతో ఇక్కడ టీడీపీ గెలబోతుంది రామచంద్రపురాన్ని. నెక్స్ట్ చూస్తే ముమ్మడివరంలో కూడా టీడీపీ గెలుస్తుంది 37,599 ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలుస్తుంది ముమ్మడివరాన్ని. 79,899 ఓట్లు ముమ్మడివరంలో వైఎస్ఆర్సీపీకి వస్తే 1,17,498 ఓట్లు ఇక్కడ కూటమి కోసం రాబోతున్నాయి. మిగతా కాంగ్రెస్ అండ్ నోటాకి అదర్స్ కూడా కొంచెం 2,000, 1,000 ఇట్లా వచ్చినప్పటికీ టీడీపీ మాత్రం 37,599 ఓట్ల మెజారిటీతో ఇక్కడ ముమ్మడివరాన్ని టీడీపీ గెలుచుకోబోతుంది. ఇప్పుడు అమలాపురం నుంచి వద్దాం. అమలాపురంలో చూసినట్టయితే అమలాపురాన్ని టీడీపీ 38,119 ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలిపోతున్నాం అమలాపురాన్ని అని చెప్తున్నారు ఈ సర్వే. 66,400 ఓట్లు అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 1,04,519 ఓట్లు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. ఇక్కడ టీడీపీ 38,119 ఓట్ల మెజారిటీతో ఇక్కడ టీడీపీ గెలబోతుంది. రాజోలు చూసుకున్నట్టయితే రాజోలు జనసేన పార్టీ గెలుచుకోబోతుంది 50,000 మెజారిటీతో గెలబోతుంది. నెక్స్ట్ గన్నవరం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా జనసేన పార్టీ గెలబోతుంది 35,332 ఓట్లతో ఇక్కడ గన్నవరాన్ని గెలబోతుంది. కొత్తపేటలో కూడా టీడీపీ గెలబోతుంది 51,174 ఓట్ల మెజారిటీతో ఇక్కడ టీడీపీ గెలబోతుంది కొత్తపేటని. ఇక్కడ నెక్స్ట్ మందపేటలో కూడా సేమ్ టీడీపీ గెలుస్తుంది. మందపేట 42,875 ఓట్ల మెజారిటీతో మండపేటని ఇక్కడ టీడీపీ గెలుచుకోబోతుంది. రాజానగరంలో మాత్రం సీన్ రివర్స్ అని చెప్పొచ్చు. రాజానగరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఇక్కడ 6,407 ఓట్ల మెజారిటీతోనే గెలబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రాజానగరంలో 94,503 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 88,096 ఓట్లు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్కువ మార్జిన్లో 6,407 ఓట్ల మార్జిన్లో ఇక్కడ రాజానగరాన్ని గెలబోతుంది. నెక్స్ట్ మనం చూస్తే రాజమండ్రి సిటీకి వద్దాం. రాజమండ్రి సిటీని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రాజమండ్రి సిటీలో టీడీపీ గెలుస్తుంది. రాజమండ్రి సిటీని ఎంత మెజారిటీ అంటే 27,101 ఓటు మెజారిటీతో 27,101 ఓటు మెజారిటీతో రాజమండ్రి సిటీని టీడీపీ గెలుచుకోబోతుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 70,215 ఓట్లు వస్తే కూటమికి 97,316 ఓట్లు వస్తున్నాయి. టోటల్గా 27,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలుస్తుంది. రాజమండ్రి రూరల్ చూస్తే కూడా టీడీపీ గెలుస్తుంది 39,060 ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలుస్తుంది. జగ్గంపేటను కూడా టీడీపీ గెలుస్తుంది, కానీ మెజారిటీ తక్కువ 12,464 ఓట్ల మెజారిటీతో ఇక్కడ జగ్గంపేటని టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ చూస్తే రామచంద్రాపురాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 20,545 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1,12,996 ఓట్లు వస్తే 92,451 ఓటు మాత్రం ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. కాబట్టి రామచంద్రాపురాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. నెక్స్ట్ చూస్తే కొవ్వూరు మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ గెలుస్తుంది 16,773 ఓట్ల మెజారిటీతో. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొవ్వూరులో ఇక్కడ చూసినట్టయితే 67,093 ఓట్లు వస్తే ఇక్కడ కూటమికి 93,866 ఓట్లు వస్తాయి. ఇక్కడ 16,773 ఓట్లతో ఇక్కడ కొవ్వూరుని జనసేన గెలుస్తుంది.
నెక్స్ట్ నెట్ ద బౌల్ టీడీపీ గెలుస్తుంది 16,595 ఓట్లతో. నెక్స్ట్ ఆచంటం కూడా టీడీపీ గెలుస్తుంది 18,990 ఓట్లతో. నెక్స్ట్ పాలకొల్లు టీడీపీ గెలుస్తుంది, భారీ మెజారిటీతోనే గెలుస్తుంది 57,267 ఓట్ల మెజారిటీతో పాలకొల్లును టీడీపీ గెలుస్తుంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ మనం చూస్తే నర్సాపురం చూద్దాం. నర్సాపురాన్ని జనసేన పార్టీ 32,502 ఓట్ల మెజారిటీతో ఇక్కడ నర్సాపురాన్ని జనసేన పార్టీ గెలుచుకుంటుంది. భీమవరం కూడా చూస్తే జనసేన పార్టీ గెలుచుకుంటుంది 55,297 ఓట్ల మెజారిటీతో ఇక్కడ భీమవరాన్ని గెలుచుకోబోతుంది. ఉండి మనం ఇక్కడ ఈ నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి RRR పోటీ చేస్తారు. ఆయన ఉండి నియోజకవర్గాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ గెలుస్తుంది కేవలం 18,012 ఓట్ల మెజారిటీతోనే ఇక్కడ టీడీపీ గెలుస్తుంది ఉండిని. ఇక్కడ చూసినట్టయితే 68,217 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఉండిలో 86,230 ఓట్లు కూటమికి రాబోతున్నాయని చెప్తుంది ఈ సర్వే. టోటల్గా ఉండిని టీడీపీ గెలుస్తుంది 18,012 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ చూస్తే తణుకులో కూడా టీడీపీ గెలుస్తుంది ఎంత మెజారిటీతో అంటే 35,213 ఓట్లతో తణుకుని ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే తాడేపల్లిగూడెంలో మనం చూస్తున్నట్టయితే జనసేన పార్టీ గెలుస్తుంది 34,150 మెజారిటీతో ఇక్కడ తాడేపల్లిగూడెని గెలుస్తుంది. నెక్స్ట్ ఉంగుటూరు కూడా సేమ్ జనసేన పార్టీ గెలుస్తుంది 26,229 ఓట్లతో ఉంగుటూరుని కూడా జనసేన పార్టీ గెలుస్తుంది. దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 9,056 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడి నుంచి చింతమనేని ప్రభాకర్ ఓడిపోతున్నాడు అని చెప్తుంది ఈ సర్వే దెందులూరులో. ఇక్కడ చూసినట్టయితే ఒక్కసారి ఎన్ని ఓట్లు వస్తాయి కూడా మనం చూద్దాం. ఎందుకంటే దెందులూరు అన్నాం కాబట్టి 96,683 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 87,627 ఓట్లు కూటమికి రాబోతున్నాయి. కూటమి వెనకబడింది. సో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది 9,056 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ ఏలూరు చూద్దాం. ఏలూరుని టీడీపీ గెలుస్తుంది 26,420 ఓట్లతో ఏలూరుని టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే గోపాలపురం కూడా టీడీపీ గెలుస్తుంది 30,000 పైగా మెజారిటీ 30,373 మెజారిటీతో ఇక్కడ గోపాలపురాన్ని టీడీపీ గెలుస్తుంది. పోలవరాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టే చింతలపూడి కూడా ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ తిరువూరుని నిజంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం షాక్ గురవచ్చు. ఎందుకంటే తిరువూరు నేను మ్యాక్సిమం ఎక్కువ తిరువూరు చూస్తే ఇక్కడ టీడీపీ గెలుస్తుందని అంతమంది వాళ్ళు చెప్పారు. బట్ ఈ సర్వే మాత్రం తిరువూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 11,536 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తిరువూరుని. 92,570 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే కేవలం 81,035 ఓట్లు మాత్రమే ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11,536 ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నూజివీడు చూద్దాం. నూజివీడులో టీడీపీ గెలుస్తుంది. నూజివీడుని టీడీపీ గెలుస్తుంది 11,017 ఓట్ల మెజారిటీ టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ గన్నవరం చూద్దాం. నో డౌట్ గన్నవరం టీడీపీ గెలబోతుంది 19,710 ఓట్ల మెజారిటీతో గన్నవరంలో టీడీపీ గెలబోతుంది. వల్లభనేని వంశీ అక్కడ ఓడిపోబోతున్నాడు. యార్లగంట వెంకట్రావు గెలబోతున్నాడు అని చెప్తుంది ఈ సర్వే. ఇక్కడ చూసుకున్నట్టయితే 1,06,177 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇక్కడ టీడీపీకి ఇక్కడ 1,25,887 ఓట్లు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. టీడీపీ 19,710 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గన్నవరాన్ని టీడీపీ గెలబోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గుడివాడ. నో డౌట్ గుడివాడలో కూడా చాలా సర్వేలో నేను గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందని చెప్పాను. ఇక్కడ మాత్రం ఈ సర్వేలో మాత్రం టీడీపీ గెలుస్తుంది 18,959 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గుడివాడని టీడీపీ గెలుచుకోబోతుంది. ఒక్కసారి గుడివాడలో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి కూడా ఒకసారి చూద్దాం. 67,998 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 86,957 ఓట్లు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. ఇక్కడ 2,188 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి, 3,281 ఓట్లు నోటాకి, అదేవిధంగా అదర్స్కి 1,823 ఓట్లు వస్తాయి. ఇక్కడ టీడీపీ 18,959 ఓట్లతో
గుడివాడని టీడీపీ గెలుచుకోబోతుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో నిజంగా గుడివాడలో గెలిస్తే మాత్రం ఒక సంచలనంగానే చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి కొడాలని వరుసగా గెలుస్తూ వస్తున్నారు. నెక్స్ట్ చూస్తే కైకలూరుని బీజేపీ గెలవబోతుంది. 36,000 మెజార్టీతో బీజేపీ గెలవబోతుంది. 36,057 ఓట్ల మెజార్టీతో కైకలూరుని బీజేపీ గెలవబోతుంది. పెడన టీడీపీ గెలవబోతుంది 31,574 ఓట్లతో. మచిలీపట్నాన్ని ఇక్కడ టీడీపీ గెలవబోతుంది 30,043 ఓట్ల మెజార్టీతో ఇక్కడ టీడీపీ గెలవబోతుంది మచిలీపట్నాన్ని. పేరుని కిట్టు ఓడిపోతున్నాడు ఇక్కడ మరొకసారి ఇక్కడ రవీంద్ర గెలవబోతున్నాడు. నెక్స్ట్ అవనిగడ్డలో జనసేన పార్టీ గెలుస్తుంది 28,862 ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది చెప్తున్నారు. నెక్స్ట్ పామర్రుని టీడీపీ గెలుస్తుంది 14,985 ఓట్ల మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది పామర్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి ఒకసారి చూసినట్టయితే 69,929 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. 84,914 ఓట్లు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. ఇక్కడ 14,988 ఓట్లతో పామర్రుని టీడీపీ గెలబోతుంది. పెనమలూరు టీడీపీ గెలుస్తుంది 9,399 ఓట్ల మెజార్టీతో. పెనమలూరుని మనం టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు ఈ సర్వేలు. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు విజయవాడకు వచ్చేద్దాం. విజయవాడ నుంచి ఎవరు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. విజయవాడ వెస్ట్ బీజేపీ గెలబోతుంది 21,701 ఓట్ల మెజార్టీతో. ఇక్కడ విజయవాడ వెస్ట్ని ఇక్కడ బీజేపీ గెలబోతుంది. ఒకసారి విజయవాడ వెస్ట్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వస్తాయి ఒకసారి చూసినట్టయితే 69,048 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 90,749 ఓట్లు కూటమికి రాబోతున్నాయి కాంగ్రెస్కి. ఇక్కడ కాంగ్రెస్ చూసినట్టయితే 2,700 ఓట్లు, 750 ఓట్లు నోటాకు వస్తే 1,500 ఓట్లు అదర్స్కి వస్తాయి. టోటల్ ఎక్కడ వస్తే బీజేపీ గెలుస్తుంది 21,701 ఓట్ల మెజార్టీతో. విజయవాడ సెంట్రల్ టీడీపీ గెలుస్తుంది 21,244 ఓట్ల మెజార్టీతో. విజయవాడ ఈస్ట్ ఇక్కడ టీడీపీ గెలుస్తుంది 26,088 ఓట్ల మెజార్టీతో. మైలవరం టీడీపీ గెలుస్తుంది 10,451 ఓట్ల మెజార్టీతో. నందిగామ టీడీపీ గెలుస్తుంది 15,224 ఓట్ల మెజార్టీతో. జగ్గైపేట టీడీపీ గెలుస్తుంది 14,666 ఓట్ల మెజార్టీతో. పెదకూరపాడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. నిజంగా ఇది ఒక సంచలనంగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి భాష్యం ప్రవీణ్ గెలుస్తారని చెప్పి చాలా సర్వేలు చెప్పాయి. బట్ పెదకూరపాడిని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ ఎంత మెజారిటీ అంటే కేవలం 8,277 ఓట్ల మెజారిటీతో పెదకూరపాడిని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఓట్లు కూడా ఒకసారి చూస్తున్నట్టయితే పెదకూరపాడిలో 1,03,687 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 95,410 ఓట్లు ఇక్కడ కూటమికి రాబోతున్నాయి. సో పెద్దకూరపాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది 8,277 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ పెద్దకూరపాడు తర్వాత చూసినట్టయితే తాటికొండని టీడీపీ గెలుస్తుంది 13,087 ఓట్ల మెజారిటీతో. మంగళగిరిలో మాత్రం మనం చూసినట్టయితే టీడీపీ గెలుస్తుంది. బట్ మెజారిటీ ఎంతంటే 38,491 ఓట్ల మెజారిటీతో నారా లోకేష్ గెలబోతున్నాడు మంగళగిరిని. ఒక్కసారి మంగళగిరి మనం చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి కూడా చెప్తాను. ఇక్కడ 98,977 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 1,37,468 ఓట్లు ఇక్కడ టీడీపీ కూటమికి రాబోతున్నాయి. సో టీడీపీకి కూటమికి రాబోతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఓట్లు కూడా చెప్తాను. కాంగ్రెస్కి 2,062 ఓట్లు వస్తే నోటాకి 687 ఓట్లు వస్తాయి. అదర్స్కి 5,155 ఓట్లు ఇక్కడ అదర్స్కి వస్తాయి. ఇక్కడ టీడీపీ గెలుస్తుంది 38,491 ఓటు మెజార్టీతో. ఇక్కడ నారా లోకేష్ గెలబోతున్నారు మంగళగిరిని. పొన్నూరు టీడీపీ గెలుస్తుంది 25,727 ఓట్ల మెజార్టీతో. వేమూరు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలబోతుంది 17,692 ఓట్ల మెజార్టీతో. రేపల్లె టీడీపీ గెలబోతుంది 15,494 ఓట్ల మెజార్టీతో. తెనాలి ఇక్కడ జనసేన పార్టీ గెలబోతుంది 27,272 ఓట్ల మెజార్టీతో. తెనాలి అనగానే కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి మిగతా ఎన్ని ఓట్లు వచ్చినాయి కూడా చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 88,049 ఓట్లు వస్తాయి. ఇక్కడ కూటమికి 1,15,321 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 2,338 ఓట్లు వస్తే ఇక్కడ నోటాకి 1,091 ఓట్లు, అదర్స్కి 623 ఓట్లు. జనసేన పార్టీ ఇక్కడ గెలుస్తుంది 27,272 ఓట్లతో.
జనసేన పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ బాపట్లకు వస్తున్నాను. బాపట్ల చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బాపట్లని. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల గెలుస్తుందని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7,172 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ ప్రతిపాడు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలుస్తుంది 32,318 ఓట్లతో. గుంటూరు వెస్ట్ టీడీపీ గెలుస్తుంది 34,376 ఓట్లతో. గుంటూరు ఈస్ట్ మనం చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది 25,374 ఓట్లతో. చిలకలూరుపేట టీడీపీ గెలుస్తుంది 12,902 ఓట్లతో. నెక్స్ట్ చూస్తే నరసరావుపేట టీడీపీ గెలుస్తుంది నరసరావుపేటని. నిజంగా ఇదిగో ఇక్కడ కూడా మనం ఒక డిఫరెంట్ సినారియో చూడొచ్చు. మ్యాక్సిమం నేను చాలా సర్వేలు చెప్పాను. ఆ సర్వేలో ప్రతిదీ నరసరావుపేటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు. బట్ ఈ సర్వేలో మాత్రం నరసరావుపేటని టీడీపీ గెలబోతుంది 7,888 ఓట్లతో. ఒకసారి ఎవరెవరికి ఇన్ని ఓట్లు వచ్చినాయో ఇక్కడ చూసుకున్నట్టయితే 88,516 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 96,404 ఓట్లు ఇక్కడ టీడీపీకి కూటమికి వచ్చాయి. సో 7,888 ఓట్ల మెజారిటీతో ఇక్కడ టీడీపీ గెలుస్తుంది నరసరావుపేటని. సత్తెనపల్లి టీడీపీ గెలుస్తుంది 11,000 మెజారిటీ 11,203 ఓట్లతో కన్నా లక్ష్మీనారాయణ గెలబోతున్నాడు. నెక్స్ట్ వినుకొండ టీడీపీ గెలుస్తుంది 16,049 ఓట్ల మెజారిటీతో ఇక్కడ వినుకొండని టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూద్దాం గురజాల్లో టీడీపీ గెలుస్తుంది 19,164 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గురజాలను గెలుస్తుంది టీడీపీ. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మాచర్ల కూడా టీడీపీ గెలుస్తుంది 18,298 ఓట్లతో. నిజంగా మాచర్లను మాత్రం టీడీపీ గెలిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక సంచలనంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. ఇక్కడ డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి 4-5 సర్వేలు నేనే చెప్పాను. బట్ ఇక్కడ మాత్రం ఈ సర్వే చెప్తుంది టీడీపీ గెలుస్తుంది 18,298 ఓట్లతో మాచర్లను టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఎర్రగొండపాలెం చూద్దాం. ఎర్రగొండపాలెం మనం చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది 8,117 ఓట్లతో ఎర్రగొండపాలెం టీడీపీ గెలుస్తుంది. దర్శి కూడా టీడీపీ గెలుస్తుంది 17,270 ఓట్ల మెజారిటీతో దర్శిని టీడీపీ గెలుస్తుంది. పర్చూరు టీడీపీ గెలుస్తుంది 15,409 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ చూస్తుందంటే అద్దంకిని కూడా మనం చూస్తే అద్దంకి కూడా టీడీపీ గెలుస్తుంది 22,049 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ మనం చీరాలకు వద్దాము. నెక్స్ట్ మనం చీరాలకు వచ్చినట్టయితే చీరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 17,575 ఓట్ల మెజారిటీతో. సంతనూతలపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 12,855 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ ఒంగోలుకి వస్తున్నాను. ఒంగోలు చూస్తే టీడీపీ గెలుస్తుంది 15,252 ఓట్లతో ఇక్కడ ఒంగోలుని టీడీపీ గెలుచుకోబోతుంది. కందుకూరులో కూడా టీడీపీ గెలుస్తుంది 7,837 ఓట్ల మెజారిటీతో. కొండపీలో కూడా టీడీపీ గెలుస్తుంది 18,017 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ మార్కాపురం టీడీపీ గెలుస్తుంది 16,294 ఓట్ల మెజారిటీతో. గిద్దలూరు కూడా చూద్దాం. గిద్దలూరు చూస్తే టీడీపీ గెలుస్తుంది 8,263 ఓట్ల మెజారిటీతో. కనిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 23,807 మెజారిటీ వస్తుంది ఇక్కడ కనిగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత కనిగిరి తర్వాత మనం చూస్తే కావలి కూడా టీడీపీ గెలుస్తుంది 21,929 ఓట్లతో కావలిని టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ ఆత్మకూరు చూసినట్టయితే టీడీపీ గెలుస్తుంది ఇక్కడ 4,971 ఓట్లతో ఆత్మకూరు టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ కొవ్వూరు కూడా టీడీపీ గెలుస్తుంది కేవలం 8,804 ఓట్ల మెజారిటీతో. నెల్లూరు సిటీ టీడీపీ గెలుస్తుంది 24,308 ఓట్లతో. నెల్లూరు రూరల్ కూడా టీడీపీ గెలుస్తుంది కానీ చాలా తక్కువ మార్జిన్లో ఉంది. ఇది 1,928 కేవలం 1,928 ఓట్లతోనే ఇక్కడ నెల్లూరు రూరల్ని టీడీపీ గెలబోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ సర్వేపల్లి కూడా టీడీపీ గెలుస్తుంది 9,439 ఓట్లతో ఇక్కడ సర్వేపల్లిలో టీడీపీ అభ్యర్థి గెలబోతున్నారు. గూడూరు కూడా టీడీపీ గెలుస్తుంది 9,274 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గూడూరులో టీడీపీ అభ్యర్థి గెలబోతున్నారు. నెక్స్ట్ చూస్తే సుళ్ళూరుపేట టీడీపీ గెలుస్తుంది 5,879 ఓట్ల మెజారిటీతో సుళ్ళూరుపేటని ఇక్కడ టీడీపీ గెలబోతుంది. నెక్స్ట్ వెంకటగిరిలో కూడా టీడీపీ గెలబోతుంది కేవలం 9,034 ఓట్లతోనే టీడీపీ అక్కడ గెలుస్తుంది. ఉదయగిరిని మాత్రం నోడోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 15,034 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బద్వేల్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మెజారిటీ
బద్వేల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 17,281 ఓటుతో. ఇక్కడ బద్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాజంపేటని టీడీపీ గెలుస్తుంది 28,801 ఓటు మెజారిటీతో రాజంపేట టీడీపీ గెలుస్తుంది. అనూహ్యంగా కడపను కూడా టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. కడపలో టీడీపీ గెలుస్తుంది 20,420 ఓట్ల మెజారిటీతో కడపలో టీడీపీ గెలబోతుంది. ఒక్కసారి దాని ఫిగర్స్ కూడా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి కూడా ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే కడప అనగానే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట. బట్ ఇక్కడ చూసినట్టయితే కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 73,512 ఓట్లు వస్తే కూటమికి 93,932 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 2,450 ఓట్లు వస్తే నోటాకి 1,225 ఓట్లు వచ్చాయి. అదర్స్కి 1,838 ఓట్లు వచ్చాయి. టోటల్గా ఇక్కడ టీడీపీ గెలుస్తుంది 20,420 మెజార్టీతో కడప తర్వాత మనం చూసుకున్నట్టయితే కోడూరులో జనసేన పార్టీ గెలుస్తుంది 18,050 ఓట్ల మెజార్టీతో కోడూరులో జనసేన కొట్టిన. రాయచోటి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది 8,510 ఓట్ల మెజార్టీతో రాయచోటిని వైసీపీ గెలుస్తుంది. పులివెందల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 54,599 ఓట్ల మెజారిటీతో ఇక్కడ పులివెందులను గెలుపోతుంది. ఇక్కడ ఒక్కసారి పులివెందులో వచ్చే ఓట్లను కూడా ఒకసారి చూసుకున్నట్టయితే పులివెందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 1,14,820 ఓట్లు ఇక్కడ వస్తే 60,220 ఓట్లు కూటమికి రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 6,022 ఓట్లు వస్తాయి. నోటాకి 2,007 ఓట్లు వస్తాయి. అదర్స్కి 803 ఓట్లు వచ్చాయి. టోటల్గా పులివెందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 54,599 ఓట్ల మెజారిటీతో గెలబోతున్నారని చెప్తున్నారు. కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 28,297 ఓట్ల మెజారిటీతో కమలాపురాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జమ్మలమడుగును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 21,369 ఓట్ల మెజారిటీతో జమ్మలమడుగును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ పొద్దుటూరుకి వద్దాము. పొద్దుటూరులో కూడా టీడీపీ గెలుస్తుంది 15,438 ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలుస్తుంది పొద్దుటూరుని. నెక్స్ట్ మైదుకూరు టీడీపీ గెలుస్తుంది 11,562 ఓట్ల మెజారిటీతో. ఆళ్లగడ్డని టీడీపీ గెలుస్తుంది 11,749 ఓట్లతో. శ్రీశైలం టీడీపీ గెలుస్తుంది 21,184 ఓట్ల మెజారిటీతో. నందికొట్కూరు టీడీపీ గెలుస్తుంది 18,892 ఓట్ల మెజారిటీతో. కర్నూలుని టీడీపీ గెలుస్తుంది 13,675 ఓట్ల మెజారిటీతో. పాణ్యంని టీడీపీ గెలుస్తుంది 15,648 ఓట్ల మెజారిటీతో. నంద్యాల టీడీపీ గెలుస్తుంది 38,787 ఓట్ల మెజారిటీతో. బనగానపల్లె టీడీపీ గెలుస్తుంది 12,621 ఓట్ల మెజారిటీతో. డోన్ చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది 13,217 ఓట్ల మెజారిటీతో. ఇక్కడ డోన్లో కూడా టీడీపీని గెలుస్తోంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పత్తికొండ నుంచి వద్దాము. పత్తికొండలో టీడీపీ గెలుస్తుంది 18,118 ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలుస్తుంది. కోడుమూరు టీడీపీ గెలుస్తుంది 18,332 ఓట్లతో ఇక్కడ కోడుమూరులో టీడీపీ గెలుస్తుంది. అమ్మినుగూరు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది 9,521 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మంత్రాలయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 17,415 ఓట్ల మెజారిటీతో మంత్రాలయాన్ని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆదోని బీజేపీ గెలుస్తుంది 8,898 ఓట్ల మెజారిటీతో. ఆలూరు టీడీపీ గెలుస్తుంది 13,045 ఓట్ల మెజారిటీతో. రాయదుర్గ్లో మనం చూసుకున్నట్టయితే ఒకసారి చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ రాయదుర్గ్లో 2,322 ఓట్ల మెజారిటీతోనే రాయదుర్గ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఉరవకొండలో టీడీపీ గెలుస్తుంది. మెజారిటీ చూస్తే 21,658. నెక్స్ట్ మనం చూస్తే గుంతకల్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కొన్ని సర్వేలు నేను చెప్పాను గుంతకల్ ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెప్పాను. బట్ ఈ సర్వే మాత్రం గుంతకల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఇక్కడ 20,432 ఓట్ల మెజారిటీతో గుంతకల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే తాడిపత్రిని మనం చూస్తే తాడిపత్రిలో టీడీపీ గెలుస్తుంది 11,275 ఓట్ల మెజారిటీతో. సింగనమల టీడీపీ గెలుస్తుంది 24,001 ఓట్ల మెజారిటీతో. అనంతపూర్ అర్బన్ టీడీపీ గెలుస్తుంది 19,922 ఓట్ల మెజారిటీతో. కళ్యాణ్ దుర్గ్ టీడీపీ గెలుస్తుంది 19,843 ఓట్ల మెజారిటీతో. రాప్తాడు టీడీపీ గెలుస్తుంది 28,318 ఓట్లతో. మడకశిర మనం చూస్తే అక్కడ కూడా టీడీపీ గెలుస్తుంది 6,722 ఓట్ల మెజారిటీతో. హిందూపూర్ టీడీపీ గెలుస్తుంది 16,939 ఓట్లతో.
బాలకృష్ణ గెలవబోతున్నారు ఇక్కడ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పెనుగొండ కూడా టీడీపీ గెలుస్తుంది 22,639 ఓట్ల మెజారిటీతో. పుట్టపర్తి ఇక్కడ టీడీపీ గెలుస్తుంది 12,407 ఓట్ల మెజారిటీతో. ధర్మవరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 7,413 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ కదిరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 9,052 ఓట్లతో. తంబాలపల్లి కూడా ఇక్కడ చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 34,179 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ మనం చూస్తే పీలేరు చూద్దాం. పీలేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీలేరుని గెలుస్తుందని చెప్తుంది ఈ సర్వే. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9,308 ఓట్ల మెజారిటీ వస్తుంది. మదనపల్లి టీడీపీ గెలుస్తుంది 23,658 ఓట్ల మెజారిటీతో. పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గెలబోతున్నాడు 15,205 ఓట్ల మెజారిటీతో. చంద్రగిరి టీడీపీ గెలుస్తుంది 9,162 ఓట్ల మెజారిటీతో. తిరుపతి ఒకసారి చూద్దాం. తిరుపతి ఇక్కడ టీడీపీ కూటమి గెలుస్తుంది 23,040 ఓట్ల మెజారిటీతో. టీడీపీ కూటమి గెలుస్తుంది ఇక్కడ. నెక్స్ట్ మనం చూస్తే శ్రీకాళహస్తి కూడా టీడీపీ గెలుస్తుంది 11,342 ఓట్ల మెజారిటీతో. ఇక్కడ టీడీపీ గెలబోతుంది శ్రీకాళహస్తిని. నెక్స్ట్ చూస్తే సత్యవేడు చూద్దాం. సత్యవేడులో కూడా శ్రీకాళహస్తి తర్వాత మనం చూసినట్టయితే సత్యవేడులో టీడీపీ గెలుస్తుంది 6,823 ఓట్ల మెజారిటీతో. ఇక్కడ సత్యవేడులో టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ నగరి టీడీపీ గెలుస్తుంది 27,592 ఓట్ల మెజారిటీతో. ఇక్కడ గాలి భాను గెలవబోతున్నాడు నగరి నుంచి. ఇక్కడ ఓడిపోబోతుంది రోజా. నెక్స్ట్ గంగాధర నెల్లూరు టీడీపీ గెలబోతుంది 7,455 ఓట్ల మెజారిటీతో. చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 1,638 ఓట్ల మెజారిటీతో. పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 27,831 ఓట్లతో. పలమనేరు కూడా టీడీపీ గెలుస్తుంది 18,702 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ చూస్తే కుప్పం మనం చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గెలుస్తాడు 29,375 ఓట్ల మెజారిటీతో. ఇక్కడ టీడీపీ గెలబోతుంది కుప్పాన్ని. టోటల్గా మనం చూస్తున్నట్టే ఇది 175 నియోజకవర్గాలలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి, ఏ నియోజకవర్గాన్ని ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు టోటల్గా ఎన్ని సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి, ఎన్ని సీట్లు టీడీపీకి రాబోతున్నాయో ఒకసారి చూద్దాం. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎలక్షన్ 9 రోజులు మాత్రమే ఉంది. ఈ 9 రోజుల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా చాలా ఉత్కంఠ ఉంది. ఈ ఉత్కంఠ నడుమ సొసైటీ ఫర్ గ్లోబల్ అలైన్మెంట్ అండ్ డెవలప్మెంట్ లక్నో ద మెగా సర్వే రిజల్ట్ ఫర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ 2024 సొసైటీ ఫర్ గ్లోబల్ అలైన్మెంట్ అండ్ డెవలప్మెంట్ లక్నో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఆ రిపోర్ట్లో ఇన్ టర్మ్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు. పార్టీ ఎక్స్పెక్టెడ్ టోటల్ సీట్స్, దాంతోపాటు వేరియేషన్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్స్లో 30 సీట్లు మాత్రమే రాబోతున్నాయి. దీంట్లో వేరియేషన్ కూడా ఇచ్చారు వాళ్ళు. +or-10 ఇచ్చారు. 10 పెరగొచ్చు 10 తగ్గొచ్చు అని చెప్పి 30 సీట్లు ఇచ్చారు వీళ్ళకి. టీడీపీ జనసేన బీజేపీకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్పెక్టెడ్ సీట్స్ మనం చూస్తే 145. చాలామంది చెప్తున్నారు 140 వస్తాయి 150 వస్తాయని చెప్తున్నారు. ఈ సర్వే కూడా సొసైటీ ఫర్ గ్లోబల్ అలైన్మెంట్ అండ్ డెవలప్మెంట్ లక్నో వాళ్ళు చేసిన ఈ సర్వేలో ఇక్కడ కూటమికి 145 సీట్లు వస్తున్నాయి. 30 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దీంట్లో +or-10 అని కూడా వాళ్ళు చెప్తున్నారు వేరియేషన్స్. ఇప్పుడు చూసుకున్నట్టయితే నిజంగా ఈ సర్వే ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనంగా మారింది. 145 సీట్ల మెజార్టీతో కూటమి గెలవబోతుంది అని చెప్తున్నారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ 175 అనుకుంటూ వచ్చింది. బట్ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ లా కనిపిస్తుంది. ఇంకా ఓటింగ్కి 9 రోజుల టైం ఉంది. బట్ వివిధ రకాల సర్వేలు మాత్రం మెజార్టీ సర్వేలు మాత్రం ఇక్కడ టీడీపీ కూటమి ఏదైతే ఉందో గెలవబోతున్నారని చెప్తున్నారు. ఇక్కడ మాత్రం సొసైటీ ఫర్ గ్లోబల్ అలైన్మెంట్ అండ్ డెవలప్మెంట్ లక్నో వాళ్ళు ఇచ్చిన ఈ యొక్క సర్వేలో మాత్రం కూటమికి 145 సీట్లు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు వస్తాయి అని చెప్తున్నారు. ఇంకా ఎలక్షన్కి టైం ఉంది. ఈ టైంలోపు ఏమన్నా పెరిగే అవకాశం ఉందా లేకపోతే తగ్గుతుందా అనేది చూడాలి. నిజంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద ఝలక్ అని చెప్పొచ్చు.